శుభం వ్యాధసి గురుభ్యామ. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయం మనం విశేషంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో బుధుడి యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయంలో రవి యొక్క ప్రభావం, తృతీయంలో శుక్రుడు ప్లస్ కేతు. బేసిక్గా శుక్రుడు వీక్ అయిపోయాడు. ఈ 15 రోజులు కొంచెం ఇబ్బందికరమైందే. యోగం బలహీనపడే అవకాశం ఉంటుంది ఎవరికైనా. అలాగే అష్టంలో శని వక్రంలో కూర్చున్నాడు. కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం బాగానే కనబడుతుంది. అలాగే భాగ్యంలో రాహు, లక్ ఫేవరింగ్ కూడా జరగట్లేదు ఎక్కడాను. అలాగే మనకు లాభంలో బృహస్పతి కనిపిస్తున్నాడు, వ్యయంలో కుజుడు కనిపిస్తున్నాడు. ఆర్థిక వ్యవహారంకి వచ్చినప్పుడు మన ఆర్థికంగా చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు తగ్గించుకోండి. ఉన్న ఉద్యోగంలో ప్రెషర్ ఉన్నా సరే మేనేజ్ చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు బయట అష్టమ శని యొక్క ప్రభావం, భాగ్యంలో రాహు యొక్క ప్రభావం సంపూర్ణంగా కనిపిస్తున్నాయి. ఇవి రెండు ఏం చేస్తారంటే మన గ్రోత్ని స్టాప్ చేస్తాయి. అలాగే అష్టంలోని శని ఇబ్బంది కూడా పెడతాడు, ఆరోగ్య విషయంలో పెడతాడు, అలాగే కష్టాలు పెట్టాలి కూడా పెడతాడు వాడు. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అలాగే మనం చూసినప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఏమైనా చేయాలనుకుంటే న్యూట్రల్గా ఉండండి. దాన్ని జరిగేటట్టుగా పోనండి. ఎక్కువ దాని మీద స్ట్రెస్ ఇవ్వకండి. అలాగే వ్యాపారం చేసుకునేవాడు ఎవరన్నప్పుడు వ్యాపారంలో కొంత లాస్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ లాస్ టెంపరీ లాస్ అనుకోండి తప్ప పర్మనెంట్ అనుకోండి. ఊరినే బిజినెస్ క్లోజ్ చేసేయాలి అన్న స్టేజ్కి మాత్రం వెళ్ళకుండా ఉండండి అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారంలో కొంచెం చిరాకు, డబ్బంతా బ్లాక్ అయ్యడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. శుభార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేయడానికి అడుగు వేస్తారు. అలాగే వివాహ వ్యవస్థలో కూడా మీరు చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు. ఇవన్నీ ఒక ఎత్తుగా పెట్టుకున్నా కూడా మనం ట్రేడింగ్ చేయడం అనేది ఈ 15 రోజుల్లో ట్రేడింగ్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదో ఒక రూపంలో మీకు ఒక నష్టాన్ని చూపించడం ప్రయత్నం చేస్తారు. అంటే వీలైనంత వరకు అన్నీ క్లోజ్ చేసుకుని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒకటి. ఇక నెక్స్ట్ ఈ కర్కాటక రాశి వారికి వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, ఆటంకాలు కనబడుతుంటే పేపర్స్ ప్రాపర్గా రావు, సంతకాలు జరిగిన చోట కొన్ని ఇబ్బంది పడతారు. ఈ రకంగా అంటే అప్లికేషన్ ఇవ్వే దగ్గర కూడా ఇబ్బంది పడతారు. ఈ రకమైనవన్నీ మనకు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ కూడా సక్సెస్ అనేది ఎక్కువగా మనకు కనబడే అవకాశం లేదు అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ 15 రోజులు కిట్టి ప్రయత్నాలు అయితే చేయకూడదు. టైం అంత పాజిటివ్గా లేదు కాబట్టి కూల్గా ఉంటే బెటరు. వీలైనంత వరకు ఎందులోనే ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండగలిగితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. అలాగే మనం ముందుకు వెళ్తే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఈ యొక్క కర్కాటక రాశి వారి విషయానికి వచ్చినప్పుడు అష్టంలో ఉన్న శని, భాగ్యంలో ఉన్న రాహు, ఇవి రెండు. అలాగే మనకి ఏంటంటే వ్యయంలో మనకి ఎవరు కనిపిస్తున్నారంటే కుజుడు కూడా కనిపిస్తున్నాడు ఖర్చు పెట్టించడానికి. సో ఈ ముగ్గురు యొక్క ప్రభావం వల్ల ఏంటంటే ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది, చిన్న విషయమైనా పెద్ద గొడవలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అనవసరంగా అవమానం పాలయ్యే అవకాశం ఉంటుంది. అలాగా చిటికతో సమస్య పరిష్కారం ఏదైనా గొడవల వరకు వెళ్తారు. ఆ గొడవలు వచ్చి మనల్ని నరికేటట్టు చేస్తుంది. సో వీలైనంత వరకు సొల్యూషన్ ఇమ్మీడియట్గా చేసుకోవడం ప్రయత్నం చేయండి. అంటే చిన్నగా ఉన్నప్పుడు ప్రయత్నం చేయండి, లేకపోతే అది పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని నిత్య పారాయణంలో భాగంగా చేసుకుంటూ వెళ్ళండి. గురు చరిత్ర చదవండి, లేకపోతే సాయి చరిత్ర చదువుకోండి. లేదా రకరకాలుగా ఎన్నో గురు చరిత్రలు కనబడుతున్నాయి కాబట్టి పారాయణాలు కనబడుతుంది. అలాగే మన సుందరకాండ చదవండి. ఇలా ఏం చదివినా ఒక చదువుకుంటూ ప్రశాంతంగా ఉండడానికి అయితే 15 రోజులు ప్రయత్నించండి. అలా చేయగలిగితే నెక్స్ట్ లైఫ్ అనేది బాగుంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.